నమస్తే అండి, నేను మీ డాక్టర్ రామకృష్ణ. దీర్ఘకాలంగా ఆస్తమా మరియు సిగరెట్ మరియు బీడీ తాగడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల వచ్చే సిఓపిడి మరియు ఇతర అనేక ఊపిరితిత్తుల సమస్యల్లో వాడే ఇన్హలేషన్ థెరపీ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇన్హలేషన్లో మనం డివైజెస్ అనేవి ఉంటాయి. ఇవి మనకు తెలిసిన రోటాహెలర్, మనం ఎప్పుడు చాలామందికి తెలుసు అది రోటాహెలరు. అలాగే ఇలాంటివి కొత్త కొత్త డివైజెస్, ఇది లూపీ హెలర్ అని, మ్యాక్ హెలర్ అని, ఇలాంటి డియో హెలర్ అని, ఇలాంటివి చాలా వచ్చాయి మార్కెట్లోకి. వీటిని డిపిఐ అంటారు, డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అంటారు వీటిని ఇలా దీంట్లో ఇలా ఉంచి దీన్ని ఇలా వాడతారు. అలాగే వీటితో పాటు ఎండిఐస్ అంటారు, దీన్ని ఎండిఐ అంటారు. ఎండిఐ మీటర్ డోస్ ఇన్హేలర్, దీన్నేమో డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అంటారు. వీటిని మనం ఇన్హలేషన్ పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని అంటే ఒక స్ప్రే రూపంలో మనం ఇన్హేలర్ వాడతాము. ఇట్లా నోట్లో స్ప్రే చేసుకుంటాము. అలాగే కొంతమంది చిన్న పిల్లల్లోనూ, అలాగే బాగా ముసలి వాళ్ళల్లోనూ వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఎఫర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. బ్రీత్ తీసుకునే ఎఫర్ట్ తక్కువగా ఉంటుంది, అంటే కోఆర్డినేషన్ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి స్పేసర్ అని వాడతారు. స్పేసర్ అనేది దీన్ని డిపిఐతో కనెక్ట్ చేసి స్పేసర్ వాడతారు. ఇలా రకరకాలుగా ఇలా స్పేసర్తో కనెక్ట్ చేసి చిన్నపిల్లలకి వాళ్ళకి ఇట్లా మాస్క్ ఉంటుంది, మాస్క్ తగిలించి ఒక 10 సెకండ్స్ అట్లా వాడడం వల్ల వాళ్ళు మెల్లగా ఈ డ్రగ్ అనేది పీల్చుకుంటారు. ఇవి రకరకాల ఇన్హేలర్స్ మనకు మార్కెట్లో ఉన్నవి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్హలేషన్ థెరపీలో మెయిన్గా డ్రగ్ అనేది, మనము లోపలికి తీసుకునే డ్రగ్ అనేది డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి డిపాజిట్ అవుతూ ఉంటుంది. టార్గెట్ ఆర్గాన్లో డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో డిపాజిట్ అవ్వడం వల్ల మిగతా సిస్టంలోకి బ్లడ్లో కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. పైగా ఈ ఇన్హలేషన్లో డ్రగ్ బ్రాంకోడైలేటర్ కానీ, స్టెరాయిడ్స్ కానీ చాలా తక్కువ డోసేజ్లో ఇన్హలేషన్లో వాడడం జరుగుతుంది. కాబట్టి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్, అంటే మిగతా శరీరంలోని మిగతా అవయవాల మీద సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఇన్హలేషన్ థెరపీలో చాలామందికి అపోహ ఉంటుంది. చాలామంది డాక్టర్ ఇన్హలేషన్ ప్రిస్క్రైబ్ చేసిన వెంటనే చాలామంది మాకొద్దు సార్ అని భయపడిపోతూ ఉంటారు. మెయిన్ అపోహ ఏమంటే ఇది ఒకసారి వాడడం స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం వస్తుందేమోనని అనే భయం ఒకటి, అంటే అడిక్షన్ అయిపోతాయేమన్న భయము. అలాగే కొంతమందికి అంటే మాకు సివియర్ డిసీజ్ ఏమన్నా వచ్చిందా, అంటే అంత తీవ్రమైన వ్యాధితో మనం ఏమైనా బాధపడుతున్నామా అనే అనుమానం వాళ్ళకి క్రియేట్ కావడం అనేది మెయిన్ అపోహ. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, దీర్ఘకాలంగా ఎవరైనా సరే ఆస్తమా కానీ, అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవాళ్ళు ఇన్హలేషన్ థెరపీ దీర్ఘకాలంగా మందులు వాడాల్సి వచ్చినప్పుడు ఓరల్గా, అంటే ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకోవడం కంటే ఇన్హలేషన్ రూపంలో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో డ్రగ్ డోసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీర్ఘకాలంగా వాడినప్పటికీ మన శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనల్ని కాపాడుకోవచ్చు. అలాగే ఇన్హలేషన్ థెరపీ అనేది మనము ప్రెగ్నెన్సీలో కానీ, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్లో కానీ, అలాగే పెద్దవాళ్ళలో కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ, ఎవరిలోనైనా సరే ఇన్హలేషన్ థెరపీ అనేది నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఇన్హలేషన్ థెరపీ అనేది. అలాగే మనము ఇన్హలేషన్తో పాటు నెబులైజేషన్ అనేది కూడా టెక్నిక్ ఉంటుంది. ఈ ఆస్తమా మరియు సిఓపిడితో బాధపడే వాళ్ళకి ఆయాసంగా ఉన్నప్పుడు మనం ఇన్హలేషన్తో పాటు నెబులైజేషన్ కూడా ఇస్తారు. రెండు ఒకటి కాదు. నెబులైజేషన్ అనేది మనం ఒక నెబులైజర్ అనే మిషన్ వాడి దాని పవర్ సప్లై కూడా అవసరం అవుతుంటుంది.
దాంతో మనం పేషెంట్కి ఇస్తాము నెబులైజేషన్ అనేది. కాకపోతే నెబులైజేషన్కి ఇన్హలేషన్కి నెబులైజేషన్ అనేది దీర్ఘకాలంగా వాడటానికి వీలు లేదు. ఎందుకంటే ఇన్హలేషన్తో పోలిస్తే నెబులైజేషన్లో డ్రగ్ డోసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెబులైజేషన్ మాత్రం పేషెంట్కి ఎక్కువగా ఆయాసం ఉన్నప్పుడు లేదా ఎక్కువ స్టేజ్లో వాడడమే మంచిది. చాలా తక్కువ కాలము. దీర్ఘకాలంగా వాడాల్సి వచ్చినప్పుడు ఇన్హలేషన్ థెరపీ అనేది చాలా మంచిది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దీర్ఘకాలంగా ఆస్తమాతో కానీ అలాగే స్మోకింగ్, సిగరెట్ మరియు బీడీ తాగి వచ్చే సిఓపిడి వల్ల కానీ మరి ఇతర ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు కానీ ఈ ఇన్హలేషన్ థెరపీ అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. మనం ఎలాంటి అపోహలకి తావు ఇవ్వకుండా ఇన్హలేషన్ థెరపీ వాడుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ డోసేజ్ అనేది ఇన్హలేషన్లో మనకి చాలా తక్కువ డోసేజ్ అనేది వాడతాం డ్రగ్లో. అలాగే మనం వాడే డ్రగ్ డైరెక్ట్గా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. కాబట్టి ఇతర శరీర భాగాల మీద ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా డైరెక్ట్గా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల మనకి ఈ సిమ్టమ్స్ నుంచి కూడా బాగా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంగా ఈ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్కి వెళ్ళడం కంటే ఈ ఇన్హలేషన్ థెరపీ అనేది బెస్ట్ చాయిస్. కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఇన్హలేషన్ థెరపీలో సరైన డోస్ తీసుకొని వాడడం వల్ల మనం రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రిపీటెడ్గా మనకి అక్యూట్ స్టేజ్లోకి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ.